నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జిల్లా కేంద్రం అనకాపల్లిలోని విజయరామరాజుపేటలో శ్రీ 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 విజయ వినాయక ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కమిటీ సభ్యులు నిర్వహించారు। ఈ ఆలయ వార్షికోత్సవానికి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి విచ్చేశారు। ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు। అనంతరం శ్రీ 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 విజయ వినాయక ఆలయంలో స్వామివారి ముందు ప్రత్యేక పంచామృత అభిషేకాలు రామ్కి చేతుల మీదుగా చేశారు। ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు రామ్కి అందజేశారు। ఆలయ కమిటీ సభ్యులు భీమరశెట్టి రామ్కిని ఘనంగా సత్కరించారు। ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన 5000 మంది అన్నదాన కార్యక్రమాన్ని భీమరశెట్టి రామ్కి చేతుల మీదుగా ప్రారంభించారు। శ్రీ 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 విజయ వినాయక ఆలయ ప్రాంగణంలో అనకాపల్లి మండలం మామిడిపాలెంలో ఈ నెల 17వ తేదీన శ్రీ 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 దుర్గాదేవి వార్షికోత్సవ వేడుకల కరపత్రాన్ని దుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి చేతుల మీదుగా ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆళ్ల శివరామ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పలక రాము, వైస్ చైర్మన్ బొబ్బిలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు। అనకాపల్లి పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఈ నాటి అన్నదాన కార్యక్రమాల ప్రారంభకు దాత శ్రీ భీమరశెట్టి రామ్కి గారికి విజయరామరాజుపేట గ్రామ కమిటీ స్వాగతం సుస్వాగతం రామ్జీ గారు శ్రీ భీమరశెట్టి రామ్జీ గారికి స్వాగతం సుస్వాగతం
వైడ్ అవ్వండి అందరూ ఎలా సైడ్కి ఈ అన్న సమారాధన కార్యక్రమము విజయరామరాజుపేట గ్రామ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. రామ్సీ గారి యొక్క అమృత హస్తాలతో ఈనాటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా స్వాగతం చూసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా పేరు పేరుగా కోరుతున్నాము. రావాలా అమ్మా సార్ చూడండి. పేరులోనే విజయం ఉంది. ఈరోజు మా కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా పార్టీలకి అలాగే మతాలకు అతీతంగా విజయ గణపతి 4వ వార్షికోత్సవం ఏర్పాటు చేయమైనది. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ కమిటీ సభ్యులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వినాయకుడి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. దుర్గామాంబ పండుగ సందర్భంగా అమ్మవారి బ్రతుకుల ఊరేగింపు సాయంత్రం జరుగుతుంది. ఈ ఉత్సవంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.